ప్రభు అయిన యేసు నామాన మరోసారి మీతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. తిరిగి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము 120వ కీర్తనను ధ్యానించబోతున్నాము. చివరిలో మాట అదే టైటిల్లోకి వచ్చింది. ఏంటంటే, ఇదిగో అయ్యో నేను ఈ కలహ ప్రియుల మధ్యన నివసిస్తున్నా, చిరకాలం నివసిస్తున్నా. దానికి ఇంకో మాటలో చెప్పాలంటే, యుద్ధాన్ని ప్రేమించేవారి మధ్యన, కలహాన్ని కోరుకునేవారి మధ్యన, కయ్యానికి కాలు దువ్వే వాళ్ళ మధ్యన నా బ్రతుకంతా అయిపోతుంది అయ్యో అని కీర్తనాకారుడు విలపిస్తున్నాడు. ఒకసారి నా విలాపం కూడా అదే. దైవమా, ఏంటి ఇలాంటి లోకం, ఏంటి ఇలాంటి దేశాలు, ఇలాంటి మనుషులు, కలహాన్ని ప్రేమించేవాళ్ళు, యుద్ధాన్ని కోరుకునేవాళ్ళు, ఒకరినొకరు చంపుకొని దాన్ని చూసి సర్దాపడేవారు, కావాలని ఎక్కడ దొరుకుతుందో బాబు కయ్యం కొరకు కాలు దునేవాళ్ళు. అలాంటి వారి మధ్యన మా బ్రతుకులు చిరకాలం ఉండిపోతున్నాయి అని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. యుద్ధం గురించి ప్రస్తావించినప్పుడు పోయిన వీడియోలో మీలో కొంతమంది మంచి ప్రశ్నలు అడిగారు. థ్యాంక్ యూ. సహజంగా రావాల్సిన ప్రశ్నలు అడిగారు కాబట్టి థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే, అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అపార్థం చేసుకోకుండా టైం తీసుకుని కామెంట్స్తోనూ తర్వాత టెక్స్టుల్లోనూ ప్రశ్నలు అడిగారు. మీకు సమాధానాలు చెప్పాను, కానీ మరలా చెబుతా. మార్చి 27వ తారీఖున నేను చేయబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలకు, పోయిన వారం నేను యుద్ధం గురించి ప్రస్తావించినప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు ఈ మట్టల ఆదివారం ముందు చేయబోయే వీడియోలో నేను మరలా సమాధానాన్ని చెబుతాను. ఈ వారం ఏమో 120వ కీర్తన, వచ్చే వారమేమో 127వ కీర్తన. ఈ లెంట్ సీజన్లో, శ్రమల కాలంలో మనం ఏం చేస్తున్నామంటే వేరే వేరే కీర్తనలు, దాదాపు 5 కీర్తనలను మనం కవర్ చేస్తున్నాం. ఈ వారం మీలో చాలామంది 23వ కీర్తన ధ్యానిస్తారు. దాని గురించి గతంలో ఒక వీడియో నేను చేశాను, చూస్తారని చెప్పేసి ఇంక నేను దాన్ని మరలా ఈ వారం చేయలేదు. కానీ మీకు 120వ కీర్తనకు తీసుకొచ్చాను. ఈ వారం 120, వచ్చే వారం 127. ఈ రెండిటిని ఏమంటారంటే యాత్రా కీర్తనలు అంటారు. అంటే యాత్రకి వెళ్ళినప్పుడు పాడిన పాటలు, పాడిన కీర్తనలు అని అర్థం. ఎక్కడికి యాత్ర? వాళ్ళు కీర్తనాకారులు వ్యక్తిగతంగాను, ఒంటరిగాను, గుంపులుగాను యెరూషలేముకి యాత్ర వెళ్ళినప్పుడు పాడిన పాటలు అంటారు. బై ది వే, కంగారు పడకండి, టిక్కెట్లు కొనొద్దు, ఖర్చు పెట్టొద్దు. మీరు ఏ యెరూషలేముకి యాత్ర వెళ్ళాల్సిన పని లేదు. అది కీర్తనాకారుల రోజుల్లో యూదులకు ఉన్న ఆచారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళారు. ఎవరో రాజకీయవేత్తలు వచ్చి ఎలక్షన్ టైంలో మీకు యెరూషలేము వెళ్తే 10,000 ఇస్తాం, 2,000 ఇస్తామని ఆఫర్లు చెప్తే తీసుకోవద్దు, అనవసరం. నేను బతుకున్నది కాలం కనీసం ఒకసారన్నా యెరూషలేము వెళ్ళాలి అని కూడా ఆశించొద్దు, అనవసరం. తర్వాత ఈ టీవీల్లోనూ తర్వాత మీలో మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారు, కానీ ఫుల్ టైం జాబ్ ఇదే.
ప్రతి సంవత్సరం ఒక 5-6 గుంపుల్ని అక్కడ తీసుకెళ్తుంటాడు యెరూషలేము. అక్కడ మట్టి అంట, అక్కడ నీళ్ళంట, అక్కడ నూనె అంట. అది తీసుకుంటే కొంచెం ఆశీర్వాదకరం అంట, స్వర్గానికి దగ్గర అవుతామంట. నో, క్రీస్తు యొక్క సన్నిధి ఎక్కడ ఉందంటే మనమున్న చోట. క్రైస్తవులుగా సువార్తల్లోనూ పత్రికల్లోనూ నూతన నిబంధనలోనూ మనం నేర్చుకుంది ఏంటి అంటే, ఎక్కడైతే 2-3 క్రీస్తు నామాన కలిశారో అక్కడ క్రీస్తు ఉన్నాడు. అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడ నేను క్రీస్తు గురించి ప్రస్తావిస్తున్నాము, క్రీస్తు గురించి ధ్యానిస్తున్నాము. ఎంత దూరమైనా సరే క్రీస్తు మనతో ఉన్నాడు. ఇక్కడ నాతో దేవుని సన్నిధి ఉంది, క్రీస్తు సన్నిధి ఉంది. అక్కడ మీతో, మీ పక్కింటోళ్ళు మీరు కలిసి కూర్చుని ఆరాధించుకున్నారనుకోండి, క్రీస్తుని ఆరాధించారు, అక్కడే ఉంది. దానికి పట్టుబట్టి ఎక్కడో యెరూషలేముకి వెళ్ళాల్సిన పని లేదు. ఈ మధ్యన మళ్ళీ ఏదో ఇంకోటి మొదలెట్టారు. అక్కడైతే క్రీస్తు సన్నిధి ఉంటుందని చెప్పేసి ఆ గుంటూరు ఏదేదో బయలుదేరుతున్నారు కదా. అది కూడా నూతన నిబంధనలో ఎక్కడా లేదండి. దేవుని సన్నిధి ఉండాలంటే, క్రీస్తు సన్నిధి ఉండాలంటే 2-3 ఆయన నామాన్న కలిస్తే చాలు, మీతో ఉంటాను అని చెప్పి ఆ క్రీస్తు మనకి మాట ఇచ్చాడు. క్రీస్తున్న చోటే మనకి యెరూషలేము, క్రీస్తున్న చోటే మనకి సమాధానము, క్రీస్తున్న చోటే సమాధానానికి నిలయము. సో ఈ యూదులు యాత్రకి వెళ్ళినప్పుడు ఈ 15 కీర్తనలు పాడేవారంట. కొన్ని ఏమో వ్యక్తిగతంగాను, కొన్ని ఏమో గుంపుగాను. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు అయితే ఒకరు, లేకపోతే 2, లేకపోతే కుటుంబం యెరూషలేముకు దగ్గరికి వెళ్ళి ఇంకా భక్తులు కలిసేవారు. గుంపులుగా నడిచినప్పుడు ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు ముచ్చట్లు కాకుండా కీర్తనలు పాడుకోవాలి అని చెప్పేసి ఈ పాటలు పాడుండొచ్చు అని అంటారు. ఈ 15 కీర్తనలకు పాడుండొచ్చు అంటారు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే, రాజైన హేరోదు కట్టిన ఆ యొక్క దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయంలో ఇశ్రాయేలు యొక్క ప్రాంగణం గుమ్మం నుండి స్త్రీల ప్రాంగణంకి వెళ్ళకముందు మధ్యలో 15 మెట్లు ఉండేవి. ఒక్కో మెట్టు దగ్గర ఒక్కొక్క కీర్తన అంచెలంచెలుగా పాడుకుంటూ వెళ్ళేవారు అంటారు. ఇంకో పాసిబిలిటీ దూరమేం కాదు, ఇంటి దగ్గర నుండి యెరూషలేము, లేకపోతే యెరూషలేము ప్రాంగణంలోనే 15 కీర్తనలు. తర్వాత యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి కదా. మీరు ఈ 15 కీర్తనలు 120 నుండి 134 కీర్తనలు చదివినప్పుడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సియోను చుట్టూ కొండలు ఉన్నట్టు, అంటే వీళ్ళు పాడుతున్నప్పుడు వీళ్ళు కొండల మీద నడుస్తున్నారు, కొండలని అనుభవిస్తున్నారు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. మన యాత్రలు ఉన్నాయి కదా, మన జీవితంలో యాత్రలు ఉన్నాయి కదా. ఈరోజు బాగున్నాను, రేపు ఎలా ఉంటాను తెలియదు, ఎల్లుండి ఎలా ఉంటానో తెలియదు. ఒకసారి రేపు బాగాలేదని చెప్పేసి ఇంక డిసైడ్ చేసేసుకుంటాం, ఇంక జాలే బతకడం ఎందుకని చెప్పేసి. డిసైడ్ చేయకండి. ప్రతిరోజు ఒకలా ఉండదు. కొన్ని రోజు కొండ ఎక్కుంటుంటుంది, కొన్ని రోజులు లోయలోకి వెళ్ళినట్టుంటుంది. ఈ యాత్రలో ఉన్న బ్యూటీ ఏంటంటే, మన యాత్రలు, మన ప్రయాణాలలో ఉన్న ఆ యొక్క బ్యూటీ ఏంటంటే, మనము ఒంటరి ప్రయాణాలు కావు. అంటే ఎవరున్నారని మనతో మీరు అడగొచ్చు కదా. దైవం ఉన్నాడు. యెరూషలేములోనే కాదు, మందిరంలోనే కాదు, నడుస్తున్న యాత్రికులతో, భక్తులతో
దైవం ఉన్నాడు. ఒకసారి దేవాలయంకి వెళ్ళే వరకు దైవం ఉండడు అని అనుకుంటాం, దారిలో అది ఇది ఆలోచించేస్తాం, అది ఇది చేసేస్తుంటాం, ఇంకా మన ఇష్టం అనుకుంటాం. మర్చిపోకండి, దేవాలయంలో కాదు, దేవాలయానికి వెళుతున్న మనతో కూడా దైవం ఉన్నాడు. ఎప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఒంటరి ప్రయాణం కాదు. 2, ఇంకేముందంటే ధర్మశాస్త్రం ఉంది. ఇది 120వ కీర్తన అన్నాను కదా. ముందు కీర్తన ఏంటి? 119. ఈ 119వ కీర్తన అంటే పొడుగాటి కీర్తన కదా. జ్ఞాపకం ఉంది కదా మీకు. నాకు ఒక ఆయన బాగా తెలుసు. ఆయన చిన్నప్పుడు చదువు నేర్చుకోలేదు, అక్షరాలు రావు. అక్షరాలు నేర్చుకుని కీర్తనలు గంటతో పెట్టేసేవాడు. ఆయన గంటతో బట్టి రిక్షా తోలే వ్యక్తి ఖాళీగా ఉన్నప్పుడు, బేరాలు లేనప్పుడు బట్టి కూర్చుని, ఆ రోజుల్లో మాన్యువల్ రిక్షాలు ఉండే, కూర్చుని వాక్యాన్ని నేర్చుకుని, ఒక్కోసారి వీధి కోటాలు జరిగినప్పుడు 119వ కీర్తన అప్పచెప్పమంటే మొత్తం అంతా చెప్పిస్తాడు ఆయన. పొడుగాడి కీర్తనలో దేని గురించి ప్రస్తావిస్తారు? ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క ఉపదేశం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి. అంటే యాత్ర ప్రారంభం అవ్వకముందు మనకు ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రాన్ని మనసులో పెట్టుకుని ఈ యొక్క యాత్రను ప్రారంభించినప్పుడు మనసులో మనం ధ్యానించేది ఏంటి అంటే ఆ దేవుని యొక్క ధర్మమే, ఆ ధర్మశాస్త్రమే, ఆ ఉపదేశమే. మన బ్రతుకులు ఉన్నాయి కదా, మన బ్రతుకుల్లో దైవంతో పాటు మనకి కావలసింది ఏంటంటే ఎత్తుల్లోనూ పొలాల్లోనూ, పగలేంటి రాత్రి ఏంటి, దివారాత్రాలు మనము దేనిని ధ్యానించాలంటే ఆ దేవుని యొక్క ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఇది ఒంటరి యాత్ర కాదు. మర్చిపోకండి, దైవం, ధర్మం, అంతేకాదు దేవుని పిల్లలు మనతో ఉన్నారు. మనం ఒంటరోళ్ళం కాదండి, ఒంటరోలుగా ఉండొద్దు. ఒకసారి కొంతమంది చెప్తారు, నాకు ఇంకెవరితో పని లేదండి, దేవుడు నాతో ఉన్నాడు కదా, నా వైపున ఉన్నాడు కదా. నీవు ఇంకొకరికి అవసరం, వాళ్ళు కూడా నీకు అవసరం. మనము కలిసి ఒకరి నుండి ఒకరు కృప పొందాలి, ఒకరితోనొకరు కృపను పంచుకోవాలని చెప్పి మనలను ఆయన పిలిచాడు, మనలను ఆయన విమోచించాడు, మనలను సంఘాల్లో పెట్టడం జరిగింది. అందుకనే ఈ హాస్పిటల్స్కి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చెప్పండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కదా అంటే చేసుకుంటున్నామని వారు. మీరు ఒంటరి కాదండి, మీతో దైవం ఉన్నాడు. ఈ యొక్క హాస్పిటల్ రూమ్లోనే దైవం ఉన్నాడు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ దైవం ఉన్నాడు అని చెప్పేవాడిని. తర్వాత మెడికల్ స్టాఫ్ తర్వాత కనబడకపోవచ్చు, ముందు తెలియకపోవచ్చు, ఉన్నంతసేపు వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. మనలాంటి మనుషులే తోడుగా ఉంటారు. ఇంకో మాట అడిగివ్వండి, ఈ సమయాన్ని మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారో చెప్పమనివ్వండి. మనము కోలుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో దైవం, ధర్మం, హాస్పిటల్ స్టాఫే కాదు, మన జీవితాల్లో ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడే తొందరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒంటరి యాత్ర కాదు, మన యాత్ర. అప్పుడు కీర్తనాకారుడు ఈ 120వ కీర్తన ప్రారంభించినప్పుడు నేను అని మొదలెడతాడు, కానీ 134 వచ్చేటప్పటికి అది సమాజం యొక్క పాట అయిపోద్ది, సమాజం యొక్క కీర్తన అయిపోద్ది. ఇది సమాజం, గుంపు యొక్క యాత్ర అవుతుంది. అంటే దారిలో మనుషులు కలుస్తూనే ఉన్నారు. నా జ్ఞాపకం అండి, అమ్మ, నాన్న, అక్కోళ్ళు,
చెల్లి నా యాత్ర మొదలెట్టినప్పుడు నాన్న అన్నారు అప్పుడు, రే ఉద్దేశం వెళ్ళిపోతున్నాము, ఇక్కడ వాక్యం చదువుకోవడానికి ఉండరా అని చెప్పేసి ఓ మాట అన్నారు. ఈ యాత్రలో నువ్వు నమ్మకంగా ఉంటే ముగ్గురు అక్కలే కాదు, ఒక చెల్లే కాదు, ప్రతి ఒక్కరూ నీకు సోదరులు అయిపోతారని చెప్పారు. వేలు సోదరులు ఉంటారు. అన్న లేడు, తమ్ముడు లేడు, అందరూ నీకు అన్నలు, అందరూ నీకు తమ్ముళ్ళు అయిపోతారు అని చెప్పారు. మన యాత్రలు ఒంటరిగా ప్రారంభమైన అది ఒంటరిగా ముగవవు. గుంపులుగా మనము ప్రయాణం చేస్తాము. ఈ యాత్రలు సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు. ఎక్కుతున్న యాత్రలే కానీ అప్పుడప్పుడు దిగాల్సిన పని కూడా ఉంటుంది. అందుకనే ఈ స్త్రీ ప్రాంగణం నుండి ఇశ్రాయేల్ యొక్క గుమ్మం దగ్గర దేవాలయంలో ఈ 15 రాళ్ళు ఉన్నాయి కదా, మెట్లు ఉన్నాయి కదా, అవి సెమీ సర్క్యులర్, చంద్రాకారం, మరి లీనియర్గా కాదు. మన బ్రతుకులు కూడా అంతేనండి. మరీ లీనియర్గా ఇక్కడ నుండి నెక్స్ట్ లెవెల్కి అంతా బాగుంటుంది అనుకున్నాం. వి గో బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకి వెనక్కి, పైకి కిందకి, ఇవన్నీ చూస్తుంటాం. ఈ 15 కీర్తనలు అది మనకి కనబడుతుంది. ఈ యాత్రా కీర్తనల గురించి ఈ యాత్రా కీర్తన దేంతో ప్రారంభమవుతుంది అంటే ప్రార్థనతో ప్రారంభమవుతుంది. దేవుని యొక్క సాయం అడిగి, దేవుని యొక్క సహాయం కోరుకుంటూ, దేవునికి మొరబెట్టుకుంటూ. అందుకనే ఈ 120వ కీర్తనలో మొదటి వచనంలో, నేను మొరబెట్టాను, ఆయన నా మొర విన్నాడు. గాలికి కేకలు కాదు, వినేవాడికి కేకలు పెడుతున్నాం మనం. గాలికి ప్రార్థన చేస్తలేదు, వింటున్నాడు కాబట్టి మొరబెడుతున్నాం. విని ఆయన కూడా వన్ వే ట్రాఫిక్ అంటలేదు. ఉత్తరం ఇచ్చాను, సమాధానం ఇచ్చాను, బదులిచ్చాను. అక్కడ ప్రార్థనతో మన యొక్క యాత్ర ప్రయాణం ప్రారంభమవుతుంది. జీవితమే ప్రయాణం అండి, జీవితమే యాత్ర. అది మొదటి ప్రారంభం ప్రార్థనే. ప్రతి క్షణము ప్రార్థన మనతో ఉండాలి. ఈ 15 కీర్తన గురించి 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారిని ఒక సంస్కర్త, సంఘ పెద్ద, వేదాంతి ఏమంటాడంటే, ఈ 15 కీర్తనలు విశ్వాసుల యొక్క జీవితంలో సీజన్స్ని రిప్రజెంట్ చేస్తాయి, వేరే కాలాలకి ప్రాతినిధ్యం ఇస్తాయి. విశ్వాసులు ఎదుర్కొనే సవాలు, పొందే అనుభవాలు, విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉన్న కోణాలు, ఫెసెట్స్, డిమెన్షన్స్, సీజన్స్, వ్యక్తిగతంగా వచ్చే స్ట్రగుల్స్, శ్రమలు, కుటుంబాలు వచ్చే ఎదుగుదల, ఆనందాలు, బాధలు, సమాజంగా కలిసి ఉన్నప్పుడు ఎదుర్కొనే సవాళ్ళు, ఆనందాలు, అలాగే అధికారులతో ఉన్నప్పుడు, ఇలాంటి అన్ని విషయాలకి అంటాడు మార్టిన్ లూథర్, ఈ 15 కీర్తనలు చాలు అంటాడు. ఎందుకంటే ఈ 15 కీర్తనలు కీర్తనాకారుని యొక్క జీవితం వేరే కొండల నుండి లోయల నుండి కొండల్లోకి వెళ్ళింది. ప్రతి ప్రశ్నకి సమాధానం అందులో ఉంది అని అంటాడు. ఇక్కడ 120వ కీర్తనలో మొదటి ప్రారంభం చక్కగా ఉంటుంది. ఏంటంటే స్తుతి, వందనాలు. నేను మొరబెట్టాను, నా యొక్క మొర ఆయన ఆలకించాడు. గ్రేట్ బిగినింగ్. మరి ఆగిపోవచ్చు కదా, ఆలకించిందా మళ్ళా ప్రార్థన ఎందుకు? ప్రార్థన కంటిన్యూస్, కొనసాగుతుంది. దేని గురించి ప్రార్థిస్తున్నాడు? విడుదల కొరకు ప్రార్థిస్తున్నాడు. దేని నుండి విడుదల కావాలి? అబద్ధమాడు పెదవులు,
మోసగించే నాలుకల నుండి విడుదల కావాలి అంటాడు. అబద్ధమాడు పెదవులు ఎలాగుంటాయి? మీకు ఎవరైనా మనసులోకి వస్తున్నారా? నాకు చాలామంది వస్తున్నారు. మోసగించు నాలుకలు మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? నాకు జ్ఞాపకం వస్తున్నారు. ఈ అబద్ధమాడే పెదవులు, మోసగించే నాలుకలు దరిదాపు మనకి రోజు ప్రతి చోట ఎదురవుతూ ఉంటాయి. ఏమనుకోకుండా నాకు మొదటి కీర్తన జ్ఞాపకం వస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన్న నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. మనకి ఎవరండి మిగిలింది? ఈ లోకంలో మనకి ఎవరండి ఎదురయ్యేది మాటి మాటికి? వాళ్ళే కదా, దుష్టులు, పాపులు, అపహాసకులు. టీవీ ఆన్ చేయండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. ఈ టీవీ స్టేషన్ని, ఛానల్ని కొంటున్నది ఎవరు? దానికి పే చేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు? దుష్టులు కాదా? పాపులు కాదా? అపహాసకులు కాదా? ఈ మధ్యన మళ్ళీ ఇది ఇన్స్టాగ్రామ్లు అది ఇది వచ్చినాయి కదా, అందులోని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న చిన్న బయటలు పెడుతున్నారు. దాంట్లో కోర్స్ కష్టపడుతున్నారు, టైం పెడుతున్నారు, పైసలు వస్తున్నాయి. కానీ దానికి ఇన్వెస్ట్ చేసేది, పెట్టుబడి పెట్టేది ఎవరు? వాళ్ళ కాదా? దుష్టులు, పాపులు, అపహాసకులు. అబద్ధాన్ని చెప్పి బాగానే సాధించానని వాళ్ళని మెచ్చుకునేవాళ్ళు. నాలిక నోరు విప్పితే వాళ్ళకి తెలుసు మోసం అని తెలుసు, కానీ ధైర్యంగా మోసగించేవారు. ఈ మోసగించి చేసిన చెప్పిన అబద్ధాన్ని బట్టి, చేసిన మోసాన్ని బట్టి తమను తాము ఆహా వెల్ డన్, బాగా మోసగించావు అని చెప్పుకునేవారు. ఎక్కడోనందుకండి, యూట్యూబ్లే కాదు, ఇన్స్టాగ్రామ్లే కాదు, టీవీలే కాదు, మన పుల్పీట్ మీద ఎవరు కనబడుతున్నారు? వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని, ఎదురుగా కాదని పక్కనే పెడుతున్నారులేండి. వాక్యం నుండి ఏం చెప్తలేదు. అపహాసకులు కదా, వాళ్ళని ఎక్కిరించి వీళ్ళని ఎక్కిరించి, వాళ్ళ మీద జోకులేసి వీళ్ళ మీద జోకులేసి, మళ్ళీ ఆ జోకులనేమో చిన్న చిన్న బయటలుగా తీసి ఇందులో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి, అపహాసకులేనండి చాలా మటుకి. మనకి మన పుల్పీట్స్ మీద కనబడుతున్నారు. మనమేమో భక్తులు అనుకుంటున్నాం, కానీ మించిన దుష్టులు బయట కూడా లేరు. మించిన పాపులు, అపహాసకులు బయట కూడా లేరు. మనం ఏం చేస్తున్నాం? దూరంగా ఉండలేదు కదా, లేచి వెళ్ళిపోతలేదు కదా. మరలా చెప్పండి దానికి అలవాటు పడ్డాం. దేనికి అలవాటు పడ్డాం? అబద్ధాలు ఆడే మాటలు ఉన్నాయి కదా, పెదవులకు అలవాటు పడ్డాము. నాశనకరమైన మోసగించే నాలికలు ఉన్నాయి కదా, దానికి అలవాటు పడ్డాము. మరలా యుద్ధానికి వద్దాం. ఏ దేశాలు ఉన్నాయి? ఇస్రాయేలు, అమెరికా, ఇరాను, వెనకాల కొన్ని ఉన్నాయి. రష్యా, చైనా, నార్త్ కొరియా. అటు ఇటు కాకుండా తెలివిగా కొంతమంది ఆడుతున్నారు కొన్ని ఆటలు. ఇండియా. ఈ అన్ని దేశాల్లో కామన్గా ఒకటి ఉందండి. ఏంటో చెప్పమంటారా? ఈ అన్ని దేశాలని పరిపాలించేది ఎవరు అంటే అబద్ధములాడు పెదవులు, మోసగించే నాలుకలు. ఇందాక నేను చెప్పిన దేశాలన్నీ ఉన్నాయి కదా, ఆ దేశాధినేతల యొక్క స్పీచ్లు వినండి, ముఖాల్ని చూడండి. ఆ పెదాలు ఏంటి చెప్పమంటారా? అబద్ధాలు ఆడే పెదాలు, మోసకరమైన నాలికలు. అందుకనే కీర్తనాకారుడు అయ్యో అంటాడు. ఎందుకంటే మనల్ని పాలించేది వీళ్ళే, అబద్ధమాడే పెదవులు, మోసకరమైన
నాలుకలు విడుదల దయచేయి. ఈరోజు నా ప్రార్థన, మనందరి ప్రార్థన, ఆ ప్రార్థన అవ్వాలి. దేవా, టీవీలు, సోషల్ మీడియా, మందిరాలు, పుల్పీట్లు, మా దేశాలు, ప్రపంచ దేశాలు, ఇవన్నీ ఎవరికి బలైపోతున్నాయి అంటే, ఎవరికి దొరికిపోయినాయి అంటే వీళ్ళకే. ఎవరికంటే అబద్ధాలాడే పెదవులకి, మోసగించే నాలుకలకి గురైపోయినాయి, బలైపోయినాయి. విడిపించు నాయన అని చెప్పి ప్రార్థన చేయాలి. అంటాడు, శాపనాకారాలు పెడతాడు. ఇదిగో ఆయన మీకు ఇది చేయనుగాక, ఇది చేయనుగాక, చేసింది చాలదా. ఏంటండి ఇంత చక్కని ప్రార్థన చేసిన తర్వాత శపించాల్సిన పని ఏం పట్టింది? కారణం ఉందండి. కీర్తనకారుడికి కోపం రావడానికి కారణం ఏంటంటే, ఈ పెదాల్లో నుండి వచ్చే మాటలు ఉన్నాయి కదా, ఈ నాలుక నుండి మాటలు వచ్చాయి కదా, ఇవి ప్రాణాలు తీసేస్తున్నాయి. ధైర్యంగా లేచి అబద్ధం ఆడి యుద్ధం చేస్తారు, వందలాది మందిని చంపుతున్నారు. ప్రాణాలు తీసే మాటలు ఇవి, అబద్ధాల పెదవుల నుండి వచ్చే మాటలు, గుండెను బాధ పెట్టేయి. ఈరోజు పనికి వెళ్తాం, వాడు ఏదో మనసు బాగోక ఏదో చెడ్డ మాట అంటాడు, ఆ రోజంతా దిగులుగానే ఇంటికి వచ్చేస్తాం. ఏమైంది అంటే, ఇదిగో ఆ వ్యక్తి ఇలాగ అన్నాడు అని చెప్తాం. మనుషుల యొక్క ప్రాణాలు తీసేది మాటే. మనుషులకున్న ఆ యొక్క సంతోషాన్ని సన్నగింపజేసేది ఆ మాటే. సమాజాన్ని చెడగొట్టేది ఆ మాటలే. ముక్కలు చేసి మన యొక్క మనస్సులను గాయపరిచేయి ఆ మాటలే. ఎక్కడి నుండి వస్తున్నాయి? అబద్ధములాడు పెదవు నుండి వస్తున్నాయి, మోసకరమైన నాలుక నుండి వస్తాయి. కాబట్టి కీర్తనకారుడికి కోపం వచ్చి ప్రార్థించి అంటాడు, ఇదిగో నా దైవం మిమ్మల్ని శిక్షిస్తాడు, శిక్షించాలి అంటే చాలా కోపం వచ్చింది. ఎంతకాలం మీరు మీ మాటలతో మనుషుల్ని చెడగొడతారు, సమాజాన్ని చెడగొడతారు, ప్రాణాలు తీస్తారు. ఎంతకాలం మీరు ఈ మాటలతో పర్లేదు, మేము మాటలతోనే ఆధిపత్యం చేయాలని అనుకుంటున్నారు కదా ఎంతకాలం అని చెప్పి ఒక మాట అంటాడంటే, అక్కడ ఒక చెట్టు గురించి ప్రస్తావిస్తాడు. చెట్టు గురించి చెప్పి ఆ చెట్టు నుండి ఆ నిప్పులుగా వచ్చే ఆ యొక్క బాణం మీ నోట్లోకి రావచ్చును కదా అంటాడు. ఆ చెట్టు పేరు ఈ తంగేడు నిప్పులతో కూడిన బాణములు. ఈ తంగేడు చెట్టు గురించి ఏమంటారంటే, ఇది 4 నుండి 12 అడుగుల పొడుగైన చెట్టు. దానిని ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, బాణాలను కానీ ఇనుముని కానీ షేప్ చేయడానికి, కాల్చడానికి దీనిని కాల్చేవారు. నిప్పులు పెట్టి ఆ నిప్పులో ఆయుధాలు చేసేవారు. ఈ కీర్తనకారుడు అంటే ఆ బాణాలే కాదు, బాణాలతో పాటు ఆ నిప్పులు కూడా మీ నోటిని పడా అని చెప్పేసి కీర్తనకారుడు నిర్మోహమాటంగా అంటాడు. 2 సార్లు బాణాలు అని చెప్పేసి అంటాడు. ఇంకేం కావాలి మీకు? మీ నాలుక ఉంది కదా, మోసకరమైన నాలుకే శాపము. మీరెవరన్నా మోసకరమైన నాలుక చూసి ఆహా ఎంత ఎలక్వెన్స్, ఎంత చాతుర్యం అని అనుకుంటున్నారు కదా. ఎక్కడైనా సరే మీరు అబద్ధమాడు పెదవులు చూసినప్పుడు, మోసకరమైన నాలుక చూసినప్పుడు వెనకాల ఉన్న అధికారం చూడొద్దు, ఆస్తులు అంతస్తులు చూడొద్దు, దానితో వాళ్ళు ఎంత విజయం సాధించారో చూడొద్దు. ఆ మోసగించే నాలుక ఉంది కదా, అదే శాపము. దానికి మించిన శాపం లేదు. ఇక్కడ అంటాడు మించిన శాపం కూడా వస్తుంది. ఏంటి? ఆ బాణాలు ఆ నాలుక మీద రావాలి అని అంటాడు. అని
ఆ బాధ అంతా ఇప్పుడు విలాపంగా మారుతుంది. కీర్తనాకారుడు విలిపిస్తాడు, అయ్యో మెషేక్, ఇటేమో కేదార్, పైన కింద, ఉత్తరాన దక్షిణాన నా చుట్టూరు ఎలాంటి మనుషులు ఉన్నారంటే కలహాన్ని కోరేవారు ఉన్నారు. ఇలాంటి మనుషులే, అబద్ధం ఆడే పెదవులు, మోసగించే నాలుకలు, కలహాన్ని కోరే మనుషులు. ఒకసారి మన ఈ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను కొన్ని వచనాలు పెట్టినప్పుడు కొన్ని రియాక్షన్స్, ప్రతిస్పందన చూసినప్పుడు, కొంతమంది ప్రసంగాలు చూసినప్పుడు అనుకుంటాను, దేవా వీళ్ళకి యుద్ధం అంటే ఇంత ఇష్టం ఎందుకు? ఎక్కడో ఎవరో ఆయుధాలు అమ్ముకోవడానికి ఏమో యుద్ధాలు మొదలు పెడితే వందలాది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే ఆ ప్రాణ నష్టం ఆయుధాలు తయారు చేసే వాళ్ళకి మోసం కనబడకుండా ఏదో 2-3 వచనాలు వాళ్ళ ఎదురుగా పడితే ఇలా హ్యాపీగా పెట్టుకొని అవును అది దేవుని యొక్క వాక్యంలో ఉంది అంటున్నారు. ఇలాంటి కలహప్రియులు సంఘాల్లో కూడా ఉన్నారా? ఇలాంటి కలహప్రియులు నా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా ఉన్నారా? ఇలాంటి కలహప్రియులు మా ఇంట్లో కూడా ఉన్నారా అనిపిస్తుంది. అవునండి, మనం కలహ ప్రియుల మధ్యన, యుద్ధ ప్రేమికుల మధ్యన చిరకాలం ఉన్నాము. అదే అప్పుడు కీర్తనకాడి యొక్క విలాపం. ఈరోజు మన విలాపం కావాలి. ఎక్కడో మెషేక్ వరకు వెళ్ళనవసరం లేదు, కేదార్ వరకు వెళ్ళనవసరం లేదు. మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో వీళ్ళని ఎప్పటికప్పుడు చూస్తున్నాము. ఓ విషయం చెప్పమంటారా? ఇండియా ప్రపంచంలో సోషల్ హాస్టిలిటీస్ ఇండెక్స్లో, అంటే సామాజిక కలహాలకు ఫస్ట్ ర్యాంకు. క్రికెట్లోనే కాదండి, 198 దేశాలలో కలహాలకి మారుపేరు. ర్యాంకింగ్లో ఎవరు ఎక్కువ అంటే మనం ఏ భాగమై ఉన్నామో ఆ దేశం ఇండియా భాగం. అప్పుడు అంటారు, లేదు వాళ్ళకి లెక్కెట్టడం రాదు అంటారు. మనకి లెక్క తెలుస్తే లేదు, అలవాటు పడ్డాం కాబట్టి. నిజానికి ఆ యొక్క కలహాలకి అలవాటు పడి కలహప్రియులం అయ్యాం. అందుకని ర్యాంకింగు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎవరిని మనశ్శాంతిగా బతకనిచ్చేవాళ్ళు కాదు. సమాధానం అంటే మనకి అలర్జీ అయిపోయింది. 7వ వచనానికి వచ్చిన తర్వాత అంటాడు, ఎవరెలా పోయినా సరే నేను కోరుకునేది సమాధానమే. గమనించిన సమాధానం ఉన్నప్పుడు తన యొక్క మనసులో ఏముందంటే సమాధానానికి నిలయం యెరూషలేం. షాలోమ్ సమాధానం, యెరూషలేం సమాధానానికి నిలయం. అంటే మొదటి కీర్తనలోనే మొదటిసారే చెప్పేస్తున్నాడు యెరూషలేం గురించి. ఒక మాట చెప్తానండి, యెరూషలేంకి వెళ్ళిన వాళ్ళు సమాధానాన్ని కోరుతారు. సమాధానాన్ని కోరిన వాళ్ళు యెరూషలేంని తెచ్చుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి. పట్టుబట్టి వెళ్ళి కొంతమంది ఏమంటారంటే కలహం లేకుండా యెరూషలేము లేదు, యెరూషలేము క్షేమం కావాలంటే యుద్ధం చెయ్యాలి అంటారు. వాళ్ళకి యెరూషలేము యొక్క ఆ పరమార్థం అర్థం కాలేదు. యెరూషలేము సమాధానానికి మారు పేరు. నాకు కావలసింది ఏంటి అంటే సమాధానమే అంటాడు. ఆ మాట చెప్పగానే, ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు కానీ కొంతమంది ఏమంటారంటే డిస్లైక్ అని పెడతారు. ఏంటండి, దేవుని ప్రజలు యుద్ధాలు చేయాలి కదా, దేవుడే యుద్ధాలు చేయమన్నాడు కదా, యెరూషలేముకి శాంతి రావాలంటే యుద్ధాలు చేయాలి కదా అని చెప్పి కొంతమందికి కోపం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటాడు చివరి వచనంలో. నేను ఎవరి మధ్యన ఉన్నానంటే దేవుని ప్రజలని అంటారు కానీ, యాత్రలోనే ఉంటారు కానీ, వీళ్ళకి సరదా ఏంటి అంటే ఈ కలహం అంటే సరదా. అవకాశం దొరికితే చాలు, అవకాశాలు వెతుక్కుని కూడా కయ్యాలు వెతుకుతారు, కాళ్ళు దువ్వుతారు. అలాంటి వాళ్ళ మధ్యన ఉన్నాను.
ఈరోజు నా ప్రార్థన, ఆ రోజు కీర్తనాకారుని యొక్క ప్రార్థన, వింటున్న మీ అందరి ప్రార్థన ఏమై ఉండాలి అంటే, మన కమిట్మెంట్ ఉంది కదా, మన యొక్క మనసు దేనితో ఉండాలంటే, మన కోరిక, మన ఆశ, మన ఆకాంక్ష దేనితో ఉండాలంటే, మన ప్రార్థన ఏమై ఉండాలంటే, నేను కోరేది సమాధానమే, మనం కోరేది సమాధానమే ఉండాలి. ప్రార్థిందాం, సమాధానం కొరకు ప్రార్థిందాం. కలహ ప్రియుల నుండి, అబద్ధమాడు పెదవుల నుండి, మోసగించు నాలుక నుండి మనకు విడుదల కావాలని. ఉంటాను మరి, సెలవు.